కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా చికెన్ షాప్కు వెళ్లిన యువకులపై చాకలి నరేష్ కత్తితో దాడి చేసి ముగ్గురికి గాయాలు చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రాలయం మండలం బూదూరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా చికెన్ షాప్కు వెళ్లిన దళిత యువకులపై చాకలి నరేష్ అనే యువకుడు చికెన్ కత్తితో దాడి చేయడంతో విజయ్, చిన్న, గాబ్రేలు ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో విజయ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికెన్ తీసుకునే క్రమంలో ముందు తనకే ఇవ్వాలని యువకుల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ జరగడానికి దారితీసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చికెన్ కోసం షాప్ చేసిందని మేము వాటర్ ప్యాకెట్లు తీసుకున్నాం వేరే వాటర్ ప్యాకెట్లు తీసుకొని నిలబడింటే అట్టున్నారని మా ఫ్రెండ్ అన్నాడు. అందరికీ వచ్చి మరి మీరు ఎట్లా తగ్గుతారు, మాకు వచ్చి మాదైనా కొడుకులు అని అది కట్టి తీసుకుని